నేను దీనికన్నా ముందు నెలకు సంవత్సరం ముందే చెప్పిన నరేంద్ర మోడీకి ఇచ్చే అవార్డులని పచ్చి ఫేకు. ఈయనకి ఎవడు అవార్డులు ఇవ్వడు. కావాలంటే అవార్డు కొనుక్కోనికే ఎంతకైనా ఈయన దిగజారుతాడు. ఇజ్రాయిల్లో ఈయన తీసుకున్న అవార్డు చూడండి. ఒక్కసారి చూసిన తర్వాత మీకు నేను చదివి వినిపిస్తాను. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసిన ఏంది ఏం కథ అనేది. ఇది చూస్తే ఇందులో ఏముంది అంటే ఇజ్రాయిల్ క్రియేటెడ్ అవార్డు. ఏమంటే ఈ అవార్డు ఎప్పుడు తయారైంది, ఇజ్రాయిల్ ఎప్పుడు మొదలు పెట్టిందంటే 2026 తయారు చేసిందంట. దాని తర్వాత ఫస్ట్ ఎవరికి ఇచ్చిందంటే నరేంద్ర మోడీకి. ఈ అవార్డులలో మొత్తం మోసాలు ఉన్నాయి. ప్రజలను అయితే పెద్ద ఎత్తున మోసం చేసి అబద్ధాలతోని మసి ఊసి మారేడుగాయలు అమ్ముతున్న నరేంద్ర మోడీ అంధభక్తులు మాత్రం ఓహో ఆహా అనుకుంటూ విరుచుకు పడతా ఉన్నారు. అంటే ఇజ్రాయిల్ నరేంద్ర మోడీ కోసమే తయారు చేసినటువంటి అవార్డు ఇది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపుస్తల వెంకటేష్. ఈ మధ్యలో చాలామంది నాకు ఫ్రెండ్స్ ఎక్కువ బీజేపీ వాళ్ళే ఉన్నారు. అదంటే బీజేపీ పార్టీ ఏదైనా పార్టీలు వేరు కావచ్చు, కానీ మనం అంతా తెలంగాణ కాబట్టి ఇంతకుముందు కలిసి ఉన్నాం కాబట్టి కలిసి ఉన్నాం. అయితే అప్పుడప్పుడు మేము డిస్కషన్ చేస్తూ ఉంటాం. అంటే నేను వాళ్ళు మామూలు గారు రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్నోళ్ళు, మండలాల జిల్లాలలో పదవులు ఉన్నోళ్ళు వాళ్ళు డిస్కషన్ పోయినప్పుడు నా మీద ఎక్కువ నువ్వు మోడీని ఎందుకు మాట్లాడుతావు అన్నప్పుడు నాకు వాళ్ళకి మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. అంటే మేము శత్రువులమేం కాదు, కానీ మాట్లాడుకుంటాం. మ్యాక్సిమం నేను బీజేపీలో అదేందో నా అదృష్టం, కానీ బీజేపీలో బట్టి తిరుగుతుంటాం. వాళ్ళు ఏమంటారంటే భారత్లో అందరూ మీరు మోడీని తిరుగుతారా మీరంతా చాలామంది, కానీ యాక్చువల్గా ప్రపంచ దేశాలే చాలా గొప్పగా పొగుడుతున్నాయి మోడీని పొగుడుతూ ఉంటే ప్రపంచ దేశాలే మెచ్చుకుంటారు. ప్రపంచంలో మోడీకి మించిన లీడరే లేడు. అయినా మీరు ఓరోదాలకు మాట్లాడుతూ ఉన్నారు అంటే మరి నేను ఏమంటున్నానంటే సరే, ప్రపంచంలో మెచ్చుకుంటే ప్రపంచమే మెచ్చుకుంటుందంటే ఆయన మన దేశానికి ప్రధాని, వేరే దేశాలకు కాదు. భారతదేశానికి ప్రధాని, వేరే దేశాలకు కాదు. మనకు తెలవాలి కదా. ఏమైనా చేస్తే ఆయన ఏమైనా ప్రాజెక్టులు కట్టినా, ఏమైనా పాఠశాలలు ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, ప్రపంచం గర్వపడే పని ఏదైనా చేస్తే మన భారతీయులతో పాటు మన భారతీయుల ద్వారా ప్రపంచ దేశాలకు తెలవాలి. మనకు తెలియకుండానే వాళ్ళకి తెలుస్తుందంటే పక్కా మన లూటీ చేసి అక్కడ ఏమో చేస్తున్నట్టే కొడుతుంది. ఇలా అన్యంపుణ్యం తప్పిన వాళ్ళు ఎందుకంటే దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు, చదువుకోలే. వీళ్ళు కాలేజీకి పోయినామంటే మీ క్లాస్మేట్లు ఎవరంటే చెప్పారు, ఎందుకంటే దొంగలు కాబట్టి. దొంగలు అనొచ్చా అంటే అబద్ధాలను ఈ దేశాన్ని ఏలుతున్నప్పుడు పారదర్శక లేని వ్యక్తులను ఏమన్నా అనొచ్చు. అన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ నీ యూనివర్సిటీ ఏదో చెప్పరు, నువ్వు ఏ కాలేజీలో చదివినో చెప్పవు, నీకు సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు, మీరు ఏం చేస్తున్నారో చెప్పరు, మీరు మతం అడ్డం పెట్టుకొని మీరు ప్రధానమంత్రిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అడగకూడదు అని చెప్తున్నాం. నిన్న మొన్న ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అసలు విషయం చూడండి. అంటే ఈ ఇజ్రాయిల్ అవార్డుతోటి నేను దీనికన్నా ముందు నెలకు సంవత్సరం ముందే చెప్పిన నరేంద్ర మోడీకి ఇచ్చే అవార్డులని పచ్చి ఫేకు. ఈయనకి ఎవడు అవార్డులు ఇవ్వడు. కావాలంటే అవార్డు కొనుక్కోనికే ఎంతకైనా ఈయన దిగజారుతాడు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చీమల్లాగా కష్టపడి ఈ దేశ ప్రజలు ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఈ దేశంలో కష్టపడి నష్టపడి ఆకలి కోర్చి ఇక ధూప కోర్చి అనేక పనులు చేసుకుంటే ఈ దేశ నిర్మాణం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి ఈ దేశాన్ని కాపాడుకుంటే ఈ చదువురాని సన్నాసులు వచ్చి ఈ బోడగుండు యోగి ఆదిత్యనాథ్ అటువంటి దుర్మార్గులు గాళ్ళు వచ్చి ప్రజల మీద దాడులు చేయనికే అడ్డగోలిగా మతశిట్టుబడినకే తయారయ్యారు. ఈ దొంగలకు ఎట్లా అవార్డులు వస్తున్నాయని చెప్పి బహిరంగంగా ఇంత ఘాటుగా నేను మాట్లాడుతుంటా. అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు అవతల ఉన్నటువంటి నిజమైనటువంటి అంటే వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులే ఎవరైతే నరేంద్ర మోడీతో ఎంబడి ఉన్నారో ఫాలోవర్స్ ఉన్నారో అందులో సగానికి సగం మంచోళ్ళే, కానీ మోడీని నిజమైనటువంటి ఫేత్ అనుకుంటారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్తో మొత్తం పటాపంచలు అయిపోయింది. మొత్తం ఫేక్ అవార్డులు తీసుకొచ్చి ఆ దేశం ఇచ్చింది, ఈ దేశం ఇచ్చింది. మరి ఈ దేశంలో ప్రజలు ఇవ్వాలి కదా అసలైన అవార్డు. ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఇవ్వాలి, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులు ఇవ్వాలి, ఈ దేశంలో ఉన్న చదువురాని వాళ్ళు ఇవ్వాలి, ఈ దేశంలో ఉన్న రైతులు ఇవ్వాలి, ఈ దేశంలో ఉన్న ఎంప్లాయీస్ నీకు అవార్డు ఇవ్వాలి, నిన్ను మెచ్చుకోవాలి. నిన్ను ఎవడు మెచ్చుకొని నువ్వు ఏ పని చేయలేదు, నువ్వు చేసిన ఘోరాలు ఉన్నాయి. నీ మణిపూర్ ఘోరాలు తెలుసు, నీ పుల్వామా ఘోరాలు తెలుసు, నీ పహల్గామ్ ఘోరాలు తెలుసు, నీ అద్భుతమైనటువంటి మీ మోసాలు తెలుసు, మీ మీడియా సంగతి తెలుసు. ఇక నువ్వు ఇన్ని మోసాలు చేసిన వ్యక్తివి నువ్వు దేశానికి ఏమో చేసినామని ఉరగబెడుతుంటే మేము నమ్మలేని పొజిషన్లో ఉన్నది. ఇజ్రాయిల్ పోయాడు. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి చూడండి, మీరు ఒకసారి చూపిస్తే ఇక్కడ చూడండి. ఇజ్రాయిల్లో ఈయన తీసుకున్న అవార్డు చూడండి. ఒక్కసారి చూసిన తర్వాత మీకు నేను చదివి వినిపిస్తాను. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసిన ఏంది ఏం కథ అనేది. ఇది చూస్తే ఇందులో ఏముంది అంటే ఇజ్రాయిల్ క్రియేటెడ్ అవార్డు. ఏమంటే ఈ అవార్డు ఎప్పుడు తయారైంది, ఇజ్రాయిల్ ఎప్పుడు మొదలు పెట్టిందంటే 2026 తయారు చేసిందంట. దాని తర్వాత ఫస్ట్ ఎవరికి ఇచ్చిందంటే నరేంద్ర మోడీకి. అంటే ఇజ్రాయిల్ నరేంద్ర మోడీ కోసమే తయారు చేసినటువంటి అవార్డు ఇది. అవార్డు చేయడం పెద్ద కథనా? నేను టోర్నమెంట్లు చేసిన కనీసం ఒక 20 నేషనల్ టోర్నమెంట్లు చేసిన కరాటే ప్రోగ్రాంలలో. ఆ కరాటే ప్రోగ్రాంలలో మెడల్స్ ఎట్లా కొనుక్కోవాలి, సర్టిఫికెట్లు తయారు చేయాలి, ఎట్లా ఇవ్వాలో తెలుసు. అవార్డులు అనేవి అనేక యూనివర్సిటీలో
10th ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ వాళ్ళకి కూడా డాక్టరేట్లు ఇస్తున్నారు. ఈయన కాలంలోనే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని 1-2 లక్షలు కడితే అవార్డులు ఇస్తారు, డాక్టరేట్లు ఇస్తారు. అట్లా ఈయన కూడా ఇజ్రాయిల్ అనే దేశం ఎట్లా క్రియేట్ చేసినట్టే నరేంద్ర మోడీకి ఇచ్చిన అవార్డు ఎప్పుడు మొదలు పెట్టినంటే మరి ఇంతమూల ఎవరికి ఇవ్వలే. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2026లో స్టార్ట్ అయింది. మరి ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే నరేంద్ర మోడీ. దాని తర్వాత ఈయన ఇంతవరకు అలాంటిది ఎవరికి ఇయ్యనే కూడా. ఇక్కడ ఇజ్రాయిల్ పార్లమెంటు నీసెట్ వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయిల్ లా బిఫోర్లో ఇదంటే స్టేట్ డెకరేషన్ దాని అవార్డు పేరు పెట్టి మోడల్ ఆఫ్ ద నీసెట్ అంటే ఇజ్రాయిల్ యొక్క పార్లమెంట్ పేరు అట్లా నీసెట్ పెట్టుకొని ఏం చేసి టైప్ ఆఫ్ అంటే స్టేట్ డెకరేషను. తర్వాత అవార్డు ఫర్ ద అంటే సిగ్నిఫికెంట్ నరేంద్ర మోడీ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ ద జావిష్ పీపుల్కి ఇస్తామని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. అయితే ఏ కంట్రీ అంటే ఇజ్రాయిల్. ప్రజెంటెడ్ ఎవరికి ఫస్ట్ ఎవరిచ్చారు నరేంద్ర మోడీకి అంటే స్పీకర్ ఆఫ్ ద నీసెట్ అంటే అక్కడ ఉన్నటువంటి నీసెట్ పార్లమెంట్ లెక్క. దాని తర్వాత హ్యాస్ట్ క్రౌండ్ హిన్ గ్లోరీ అండ్ హానర్ అని చెప్పి ఒకటి పెట్టిరు. ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడు తయారైందంటే 2026 తయారైంది. ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే 25th ఫిబ్రవరి 2026లో ఈ ఎన్ని అవార్డులు ఇచ్చిన మొత్తం అంటే భూమి మీద ఒక అవార్డు నరేంద్ర మోడీ వరకు క్రియేట్ చేసిరు. ఇక ఎవడైనా మన దేశ ప్రజల డబ్బు ఉండబోయి అలా ముందర పెడితే నీకేం కావాలని అది ఇస్తే వాళ్ళకి కావాల్సి ఇస్తే ఇటువంటి అవార్డులు ఎన్నైనా ఇస్తాయి. ఈ అవార్డులు తీసుకొచ్చి పేపర్లలో వేసుకుంటాడు. నిజంగా సత్తా ఉన్న ప్రధాని అయితే ఈ దేశ ప్రజలకు కావాల్సినటువంటి వైజ్ఞాన రంగాన్ని ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ యూనివర్సిటీలను పెంపొందించి పాఠశాల విద్య నుంచి ఇలా ఉన్నత స్థానం యూనివర్సిటీల వరకు డెవలప్ చేస్తాడు. అవన్నీ ఈయన పట్టించుకోడు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండు. గల్గోటి లాంటి ప్రపంచ దేశాలకు గల్గోటి యూనివర్సిటీ యోగి ఆదిత్యనాథ్ అయిన దుర్మార్గుని చేతిలో ఉన్నటువంటి ఆ గల్గోటి యూనివర్సిటీని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసి భారత ఇజ్జత్ తీసాడు. ఇందుకు కదా మేము అంటున్నాం ఈయనకు చిత్తశుద్ధి లేదు అంటే మోదీ గ్రేట్ అంటారు. ఎంత డేంజర్ అయ్యేది. ఇజ్జత్ ఉందా ఏమన్నా? భారతదేశానికి ఇజ్జత్ ఉందా? నువ్వు ఏడ చదువుకున్నావు అంటే చెప్పవు. నీ ఇంటర్మీడియటా నీ డిగ్రీడా నీ పొలిటికల్ సైన్స్ గుజరాత్లో చేసినట్ట, డిగ్రీ ఏమో ఢిల్లీలో చేసినట్ట. అవార్డులు ప్రపంచ దేశంలో వస్తున్నాయి. ఈ దేశ ప్రజలు నీకు అవార్డులు ఇస్తలేరు. అంధభక్తునేమో నువ్వు దేవుడు అని పొగుడుతురు. అంటే మ్యాక్సిమం ప్రపంచాన్ని మనం చూసినప్పుడు పెద్ద వాళ్ళ యొక్క ఎవరు మన విద్వాంసుల పండితుల నోట విన్నప్పుడు నరేంద్ర మోడీ నిజంగా పెళ్ళం లేదా పిల్లలు లేరా దేశం కోసం చేస్తున్నామంటే మాకు తల్లి లేదని చెప్పిండు. మాకు తల్లి లేదు. ఈ భారతదేశం మొత్తము మేక్ ఇన్ ఇండియా అని చెప్పిండు. మేక్ ఇన్ ఇండియా లేదు, పిండే కూడు లేదు. మొత్తం మీద భారతదేశాన్ని విద్యుత్ అంటే భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ వల్ల అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఇట్లా అవార్డులకు అలవాటై ప్రజలను మస్పరైజ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఎన్నికల కమిషన్ దుర్మార్గం పెట్టుకున్నాడు. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే దొంగ రూటు వెతుకుతూ ఉన్నది, డిలీషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నది, అడిషన్ లేదు. అందుకనే మేము నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకిస్తున్నాం. ఈ అంధభక్తులు అంటే ఏమనుకుంటారు, నేనేదో మోడీకి శత్రువుని వీళ్ళేమో మంచిది కాదు. భారతదేశం మనకు ఇంపార్టెంట్. నేను దేశ ప్రేమికుని. ఐఎమ్ ఇండియన్. ఐ లవ్ ఇండియన్ పీపుల్. ఐ లవ్ ఇండియా. ఇది పరిస్థితి. కాబట్టి మీకు అర్థమైంది కదా అవార్డు ఎవరెవరు క్రియేట్ చేసిరు, ఎందుకు క్రియేట్ చేసిరు అనేది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఏంది నరేంద్ర మోడీ పరిస్థితి అనేది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. ఈ అవార్డులలో మొత్తం మోసాలు ఉన్నాయి. ప్రజలను అయితే పెద్ద ఎత్తున మోసం చేసి అబద్ధాలతోని మసి ఊసి మారేడుగాయలు అమ్ముతున్న నరేంద్ర మోడీ అంధభక్తులు మాత్రం ఓహో ఆహా అనుకుంటూ విరుచుకు పడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భీమ్, జై భారత్.